ఈరోజు కొన్నూరు నియోజకవర్గంలోనే వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమానికి వచ్చిన వేదిక మీద ఉన్న రోటరీ క్లబ్ పెద్దలకి, అదేవిధంగా మరి ఆల్ పార్టీస్లో ఉన్న కొంతమంది పెద్దలకి, అదేవిధంగా నా ఒక దివ్యాంగులకి, దివ్యాంగుల అన్నదమ్ములకి, అదేవిధంగా వేదిక ముందు ఉన్న నా ఒక దివ్యాంగుల అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, పెద్దవారందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. మరి మన ఒక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే కూటమి ముఖ్యమంత్రి వర్యులు మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు అప్పుడు ఆయనని దివ్యాంగుల సమస్యల మీద వినతి పత్రము రూపంలో ఇచ్చి ఉన్నాం. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి మొన్న నవంబర్ 8వ తారీఖు నాడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3 కావున దీన్ని పురస్కరించుకొని మరి మన డిసెంబర్ 3వ తారీఖు నాడు మన ముఖ్యమంత్రి వర్యులు ఏ అయితే ప్రకటించాడో వాటినన్నింటినీ కూడా వినతి పత్రం రూపంలో ముఖ్యమంత్రి వర్యులకి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు మా ఒక పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆ రోజు ఇచ్చి ఉన్నాం. మరి దాని మీద ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు వెంటనే స్పందించి దివ్యాంగులందరూ కూడా వరాలు జల్లు కురిపించారు. మరి ఇంతమంది కూడా ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క ప్రభుత్వం చేయనిది ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేసినది. దివ్యాంగులందరూ కూడా మరి ఆర్టీసీలో ఉచిత పాస్, ఉచిత ప్రయాణం, మరి దివ్యాంగులకు మరి లోన్స్ ఎస్సీ ఎస్టీలకు ఎలా ఉందో అంటే లోను సబ్సిడీతో లోన్స్, అదేవిధంగా మా ఒక మోగాచెప్పుడు స్కూలు ఏదైతే ఇంటర్మీడియట్ స్కూల్ ఉందో బాపట్లలో దాన్ని డిగ్రీ స్కూల్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా బాపట్ల మరి రాజధానిలో దివ్యాంగులు గౌరవించడం, దివ్యాంగులకు ఒక పెద్దపేట వేసినందుకు ముఖ్యమంత్రి వర్యులకి మేమందరం కూడా ఆయనకి శిరస వచ్చి నమస్కరిస్తూ ఉన్నాం. ఎందుకంటే దివ్యాంగులు భవనాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పి తెలియజేసి ఉన్నారు. దానితో పాటు దివ్యాంగులు ఏదైతే క్రీడలు ఏదైతే ఉందో దాని అభివృద్ధి కోసం మరి దివ్యాంగులకు ఇలాంటి వరాలు తల్లి కురిపించిన మా ఒక ముఖ్యమంత్రి వర్యులు, మా ఒక ఉప ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వాన్ని మేము వెంట ఉండి దివ్యాంగులందరం కూడా మినిమం 15 సంవత్సరాల పాటు మా ఒక కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చుకునే మార్గంలో పనిచేస్తాం. ఎందుకంటే పెద్దల సమస్యలో మరి నా ఒక దివ్యాంగ సమస్యలో తెలియజేస్తున్నాం. మరి గతంలో పెన్షన్ పెంచమంటే జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ పెంచల, మరి చంద్రబాబు నాయుడు వెళ్ళేటప్పుడు 2019లో మరి 3000 రూపాయలు పెన్షన్ చేసిన మరి ఘనత మరి చంద్రబాబు నాయుడు గారిదే. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచింది కూడా ఆయనే. కావున మినిమం 15 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం అధికారం ఉండేటట్టు మనందరం కూడా పనిచేయాలి. మరి మన కోసమే కాదు, మన వెనకాల ఉన్న యువత అనేక రకాల కంపెనీలు కానీ తీసుకొస్తేనే రాజధాని డెవలప్ అయింది. ఉద్యోగ ఉపాధి అన్ని విధాలుగా కూడా మనం డెవలప్ అవడానికి మినిమం 15 సంవత్సరాల పాటు మన ఒక కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చుకోవడానికి మనందరం దివ్యాంగులందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని, అదేవిధంగా మన ఒక పొన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే మరి జూర్పాలె నరేంద్ర గారు ఇంకా ఆయన రాలేదు. మరి ఆయన రాకపోయినా మేము ఆయనకి మా ఒక దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు మరి వారోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా ఒక దివ్యాంగులను పొన్నూరు ప్రాంతంలో ఉన్న దివ్యాంగులకి మరి చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తున్నాడో మరి ఈ నియోజకవర్గంలో కూడా దివ్యాంగులకు కావాల్సిన అన్ని కూడా మరి చెయ్యాలని, మరి కొంతమంది చేసి ఉన్నాడు, ఇంకా కొన్ని చేయాలని చెప్పి వేదిక పైన ఉన్న మరి నాయకులకి అందరూ కూడా పెద్దాయనికి తెలియజేయవలసిందిగా మరి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి మాధవ గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.